హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు వీడియోలో బయట మార్కెట్లో దొరికే కస్టర్డ్ పౌడర్తో పాటుగా ఫ్రూట్ కస్టర్డ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సమ్మర్లో ఏదైనా చల్లగా హెల్తీగా తినాలనిపించినప్పుడు సింపుల్గా అయిపోయి ఫ్రూట్ కస్టర్డ్ని చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఫాస్ట్గా కస్టర్డ్ పౌడర్ ఇంకా ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక మిక్సీ గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. ఏ కప్తో అయితే షుగర్ని తీసుకుంటారో ఆ కప్పుతో సగం కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. ఇంకొక 1/2 కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ 3 వేసుకున్న తర్వాత ఇందులోకి కలర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇది కేవలం కలర్ కోసమే యాడ్ చేస్తున్నాము. ఇది మీ దగ్గర లేకపోతే ఏం పర్లేదు, స్కిప్ చేసేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకోండి. నేను వెనీలా కస్టర్డ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి వెనీలా ఎసెన్స్ని యాడ్ చేశాను. మీకు బటర్ స్కాచ్ ఫ్లేవర్ నచ్చితే బటర్ స్కాచ్ ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోండి. మిక్సీ గిన్నెకి మూత పెట్టేసి ఫైన్ పౌడర్లా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఏమైనా గడ్డలు కానీ ఉన్నాయనిపిస్తే జల్లించుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోండి. మీరు యూజ్ చేసిన మిల్క్ పౌడర్ ప్యాకెట్ పైన ఏదైతే ఎక్స్పైరీ డేట్ ఉంటుందో ఈ కస్టర్డ్ పౌడర్కి కూడా అదే ఎక్స్పైరీ డేట్ అండి. అందుకే మీరు ఎక్కువ కాలం నిల్వ ఉండే మిల్క్ పౌడర్ని చూసుకొని తెచ్చుకోండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పులు పాలని పోసుకోండి. ఈ పాల క్వాంటిటీ వచ్చేసి 500 ml ఉంటుంది. ఇప్పుడు ఇందులో నుంచి ఒక అరకప్పు పక్కకు తీసుకొని పెట్టుకోండి. మీరు ఏ కప్తో అయితే తీసుకుంటారో అందులో 1/2 కప్పు పాలని పక్కకు తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకొని ఫ్లేమ్ని మీడియంకి పెట్టి ఈ పాలు ఒక పొంగు వచ్చే వరకు వీటిని బాయిల్ చేసుకోండి. పాలు బాయిల్ అయ్యేలోపు పక్కకు తీసి పెట్టుకున్న 1/2 కప్పు పాలల్లో 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. స్పూన్తో గడ్డలేవి లేకుండా మిక్స్ చేసేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. నేను ఈ ఫ్రూట్ కస్టర్డ్ని కొద్దిగా పలుచుగానే చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకోవాలనుకుంటున్నానండి. మీకు కొద్దిగా చిక్కగా ఉండాలంటే ఇందులో ఇంకొక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు పాలు మీగడ కట్టకుండా చుట్టూ స్క్రేప్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్లో షుగర్ని యూజ్ చేశాను. ఇంకా ఇందులోకి ఫ్రూట్స్ని కూడా వేసుకుంటాం కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ షుగర్ సరిపోతుంది. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకున్న పాలని ఒకసారి పూర్తిగా మిక్స్ చేసేసుకొని ఈ పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకున్న పాలని వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పాలని 5 నిమిషాల వరకు బాయిల్ చేసుకోండి. 5 నిమిషాలు బాయిల్ చేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా చిక్కపడుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ని ఇలా స్పూన్తో తిప్పుకుంటూ చల్లారనివ్వండి, లేదంటే ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. త్వరగా చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత ఇది ఇలా చిక్కబడుతుందండి. నేను ఈ కన్సిస్టెన్సీలో కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకున్నాను. మీకు ఇంకా చిక్కగా కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్స్ కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ని 2 గంటల పాటు ఈ కస్టర్డ్ బాగా కూల్ అయ్యే వరకు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 2 గంటల తర్వాత దీన్ని బయటికి తీసి నేను కస్టర్డ్ని కలుపుకోవడానికి వీలుగా ఉండడం కోసం ఇలా ఒక ట్రేలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. మీరు ఒక పెద్ద బౌల్లో కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. నేను ఒక 1/2 కప్పు గ్రేప్స్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 1/2 కప్పు బ్లాక్ గ్రేప్స్ కూడా వేసుకున్నాను. ఒక 1/2 కప్పు మ్యాంగో పీసెస్ని కూడా వేసుకోండి. ఒక 1/2 కప్పు బనానా పీసెస్ని కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. చెర్రీస్ని, డ్రై ఫ్రూట్స్ని, ఇంకా దానిమ్మ, యాపిల్, పప్పాయ ఇలా మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి పుల్లగా ఉండే ఫ్రూట్స్ని యాడ్ చేయొద్దండి. గ్రేప్స్ కూడా తీయటివి ఉన్నవి చూసుకొని తెచ్చుకొని యాడ్ చేసుకోండి. పుల్లగా ఉన్న ఫ్రూట్స్ యాడ్ చేసామంటే ఈ కస్టర్డ్ ఫ్లేవర్ అంతా పాడైపోతుందండి. అందుకే మీరు స్వీట్గా ఉన్న ఫ్రూట్స్నే యాడ్ చేసుకోండి. ఈ కస్టర్డ్ని 2-3 రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చండి.
అంతే అండి, సింపుల్గా అయిపోయింది కదా. మీకు నచ్చితే మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఫుడీస్ ఇలా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.